అందరికీ నమస్కారం. ఈరోజు ఒక కథ చెప్పుకుందాం. ఈ కథ విశేషం ఏంటంటే, ఈ కథ ప్రతి ఒక్కరూ వినింటారు. ప్రతి ఒక్కరి బాల్యంలో ఈ కథ ఖచ్చితంగా వినే ఉంటారు. ఇది ప్రతి ఒక్క అమ్మమ్మ, నానమ్మ లేదా తాతయ్య ఎవరి దగ్గరో ఒకరి దగ్గర ఈ కథ వినే ఉండి ఉంటాము. ఈ కథ విని మళ్ళీ మనం కూడా ఒకసారి బాల్యంలోనికి వెళ్ళి వద్దాం. ఆ కథ పేరే ఐకమత్యమే మహాబలం. మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది, కానీ మళ్ళీ ఒకసారి చెప్పుకుందామా? అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో ఓ మర్రి చెట్టు. ఆ చెట్టు మీద ఎన్నో రకరకాల పక్షులు. వాటి అరుపులతో చాలా ఆహ్లాదంగా ఉంది అక్కడ. అయితే ఒక బోయవాడు ఇవన్నీ గమనించాడు. ఒకరోజు ఉదయమే వేటగాడు అడవిలోకి వచ్చి ఆ మర్రి చెట్టు కింద నూకలు చల్లి వల పన్నాడు. వల పన్ని దూరంగా వెళ్ళి ఒక చెట్టు చాటున దాక్కున్నాడు. పూర్తిగా తెల్లారింది. ఒక కొమ్మ మీద ఉన్నటువంటి పావురాలన్నీ కూడా ఆహారం కోసం బయలుదేరడానికి తయారవుతున్నాయి. అయితే అందులో ఒక ముసలి పావురము కిందకు చూసి, అరే, ఇక్కడే నూకలున్నాయి, మనం ఎక్కడికో వెళ్ళటం ఎందుకు, తిందాం పదండి అన్నది. అన్నీ కిందకు వెళ్ళడానికి సిద్ధమయ్యాయి. ఎక్కడికి అడిగాడు చిత్రగ్రీవుడు. అతను ఆ పావురాల రాజు. కింద నూకలున్నాయి, తిందామని పావురాలు. ఆగండి ఆగండి హెచ్చరించాడు చిత్రగ్రీవుడు. పావురాలు అన్నీ ఆగాయి. తొందర పడవద్దు. మనుషులే కనిపించని ఈ అడవిలో ఈ నూకలు ఎవరేశారిక్కడ, ఎలా వచ్చాయి? ఇందులో ఏదో మోసం ఉంది, ఆలోచించాలి కదా. వద్దు, మనం ఆ నూకల కోసము ఆశపడకూడదు అన్నాడు చిత్రగ్రీవుడు. నూకల కోసం ఆశపడితే మన గతి అధోగతి, అందుకే వద్దంటున్నాను అన్నాడు చిత్రగ్రీవుడు. అబ్బా చిత్రగ్రీవుడు, నీకు అన్నీ అనుమానాలే. మనం తిరిగి తిరిగి వెతికినా దొరకని ఆహారం ఎదురుగా ఉంది. అదనుకోవడము ఉట్టి మూర్ఖత్వం. అయినా నాకు బాగా ఆకలవుతోంది, నేను దిగుతున్నాను అంటూ కిందకు పోసాగింది ముసలి పావురము. పోతూ పోతూ నాతో పాటు దిగేవాళ్ళుంటే రండి, అందరం కలిసిపోదాం. దిగేసింది ముసలి పావురం. మిగతా పావురాలు కూడా ఆకలి మీద ఉన్నాయేమో, అన్నీ ఒకటిగా దిగేశాయి. వాటితో పాటు చిత్రగ్రీవుడికి కూడా తప్పలేదు దిగటం. అన్నీ వలలో చిక్కుకున్నాయి. పావురాలన్నీ ముసలి పావురాన్ని తిట్టడం మొదలుపెట్టాయి. అప్పుడు చిత్రగ్రీవుడు, ఈ తప్పు ఎవరిది కాదు, ఆకలిది. ముసలి పావురాన్ని అనటం కాదు, మీరు కూడా ఆలోచించాలి కదా. సరే, ఇప్పుడు బాధపడి ఏం లాభం? ఆలోచించుదాం. బాగా ఆలోచించి ఇక్కడి నుంచి తప్పించుకునే ఉపాయం చూద్దాం అన్నాడు చిత్రగ్రీవుడు. పావురాలు వలలో పడ్డాయని సంతోషంగా వస్తున్న వేటగాడిని చూసింది ముసలి పావురం. అయ్యో, వేటగాడు వచ్చేస్తున్నాడు, ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటూ అరిచింది. చిత్రగ్రీవుడు ఒక్క క్షణం దీర్ఘంగా ఆలోచించి, ఇప్పుడు మనము తప్పించుకోవాలంటే ఒక్కటే దారి ఉంది. అందరం ఒక్కసారిగా పైకి ఎగరాలి. వలతో పాటుగా మీరు బలంగా పైకి ఎగరాలి. అప్పుడు మనం వేటగాడి నుంచి తప్పించుకోగలము. దీన్నే ఐకమత్యం అంటారు. కలిసి ఉంటే మించిన బలం లేదు. ఏమంటారు అన్నాడు చిత్రగ్రీవుడు. సరే, మరి నువ్వు ఎలా చెబితే అలా అన్నాయి పావురాలు. అప్పుడు చిత్రగ్రీవుడు 1, 2, 3 అన్నారు. 3 అనగానే అందరూ పైకి లేచారు. ఒక్కసారిగా పైకి ఎగురుకుంటూ ఆకాశం వైపు వెళ్ళిపోయాయి. వేటగాడు పావురాలు తన వలని ఎత్తుకుపోవడం చూసి కంగారు పడ్డాడు. ఉష్షు ఉష్షు అంటూ కేకలేశాడు. పావురాల వెంట పరిగెట్టి అలసిపోయాడు. కానీ అవి అందలేదు, వల కూడా దక్కలేదు. ఇక వేటగాడు చేసేది ఏమీ లేక నిరాశతో ఇంటివైపు ప్రయాణమయ్యాడు. ఎగురుతున్న పావురాలు ఇలా ఎంత దూరం వెళ్ళాలి అంటూ చిత్రగ్రీవుణ్ణి అడిగాయి. అప్పుడు చిత్రగ్రీవుడు,
మనము విచిత్రవనం అనే అడవి ఉంది కదా, అక్కడి దాకా వెళదాము. అక్కడ హిరణ్యకుడు అనే ఎలుకల రాజు నా స్నేహితుడు ఒకతను ఉన్నాడు. అతడు మనకు సహాయం చేస్తాడు అన్నాడు చిత్రగ్రీవుడు. పావురాలన్నీ విచిత్రవనం చేరుకున్నాయి. ఒక్కసారిగా పావురాలన్నీ కిందకు దిగాయి. హిరణ్యకుడి కలుగు దగ్గర దిగాయి. అప్పుడు చిత్రగ్రీవుడు మిత్రమా అని పిలిచాడు. పరిచయమైన గొంతులు అనిపించి ముందుకు వచ్చాడు హిరణ్యకుడు. నేను మిత్రమా, నీ మిత్రుణ్ణి చిత్రగ్రీవుణ్ణి. నాకు ఇప్పుడు మీ సహాయం కావాలి అన్నాడు. చిత్రగ్రీవుని గొంతు గుర్తుపట్టిన హిరణ్యకుడు బయటకు వచ్చాడు. బయటకు వచ్చి, ఇదేమిటి మిత్రమా, వలలో చిక్కుకున్నావు అని అడిగాడు. జరిగిందంతా చిత్రగ్రీవుడు హిరణ్యకుడికి చెప్పాడు. హిరణ్యకుడు చిత్రగ్రీవుని కాళ్ళ దగ్గర ఉన్న వలను కత్తిరించడానికి పూనుకున్నాడు. అయితే ముందు నా వాళ్ళని కాపాడు, తర్వాత నన్ను కాపాడుదువు గాని అన్నాడు. అప్పుడు హిరణ్యకుడు, ముందు నువ్వు బయటపడు, తర్వాత వాళ్ళని కాపాడదాము అన్నాడు. నేను రాజునై ఉండి నా వాళ్లను రక్షించుకోకపోతే నాకు ఈ రాజరికం ఎందుకు అన్నాడు. అతని మంచితనానికి ఆశ్చర్యపోయాడు హిరణ్యకుడు. మిత్రమా, నీవెంత మంచివాడివి, నీకు మంచి చెడ్డ రెండూ బాగా తెలుసు. నిన్ను చూస్తుంటే నాకు ముచ్చటేస్తోంది. నీలాంటి స్నేహితుడు ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది అంటూ వల తాళ్లన్నీ కొరికి అందర్నీ విడుదల చేసింది. పావురాలు సంతోషంగా కేరింతలు కొట్టాయి. తరువాత హిరణ్యకుడికి కృతజ్ఞతలు తెలియజేశాయి. ఎన్నో రోజుల తర్వాత వచ్చిన స్నేహితునికి మిగిలిన పావురాలకి అన్నింటికీ విందునిచ్చి వారిని సాగనంపాడు హిరణ్యకుడు. ఆకాశంలో హాయిగా ఎగురుకుంటూ పోతున్న పావురాలని చూస్తూ చూస్తూ తన కలుగులోకి వెళ్ళిపోయింది. ఈ విధంగా చిత్రగ్రీవుడు తన వాళ్ళనందరినీ కాపాడుకున్నాడు. అందరము కలిసి ఉంటే ఏమైనా సాధించవచ్చు, ఐక్యమత్యమే మహాబలం అంటూ పావురాలన్నింటినీ తీసుకొని వాటి నివాసమైన మర్రి చెట్టు చేరుకున్నాడు హిరణ్యకుడు. కథ ముగిసింది. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.